ఎలక్ట్రానిక్స్ ఎక్స్పో ఒంగోలు కార్యక్రమానికి మా ప్రీతం మా శాసకులు శ్రీ జనరల్ సార్ అలాగే మేయర్ మేడం సో ఈ కార్యక్రమం ఇచ్చేశారు. ఈ వేళ కార్యక్రమానికి ప్రత్యేకించి ఏర్పాటు చేసి ప్రభుత్వాలు విడుదల చేసిన ఇవి పాంప్లెట్స్ అండ్ ఫ్లైయర్స్ అన్నాము. దాన్ని ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా వాటిని ఆవిష్కరించవలసిందిగా వాటిని విజ్ఞప్తి చేస్తాను. నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఎలక్ట్రానిక్ రూల్స్ జిఎస్టీ ఎంత పర్సెంట్ తగ్గిందో దాని మీద ఎగ్జిబిషన్ పెట్టారు. దానికి మనస్ఫూర్తిగా మన సేల్స్ ట్యాక్స్ ఆఫీసులు, సర్వీస్ ట్యాక్స్, అదే వాళ్ళందరూ కూడా పెద్దలందరికీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ డీలర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే పేద ప్రజలు వాళ్ళు ఎక్కువ భారం పడకూడదు, వాళ్ళు ఎక్కువ ట్యాక్స్లు ఎవరికి కుదరకూడదు. ప్రతి వస్తువు మనకు అందుబాటులో ఉండాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర పరిపాలన తీసుకొని ఈరోజు జిఎస్టీ తగ్గించడం జరిగింది. కాబట్టి ఈరోజు 18% లేదు 5%, అదేవిధంగా 15% లేదు 5%, అట్లా దగ్గర 7%, 8% ఒక్కొక్క వస్తువులు మీద ఈరోజు తెలియజేస్తున్నాం. దాని ఈరోజు పబ్లిక్కి అందరూ కూడా ప్రజలకి తెలియపరచడానికి ఈరోజు ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ జరిగారు. దానికి స్పందించి వచ్చిన ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఈరోజు వాళ్ళందరూ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ తప్పకుండా కూడా ప్రజల నుంచి అన్ని కూడా ఉపయోగించుకోవాలి. ప్రజలు కూడా ఎక్కడ తగ్గుతుంది, ఏది దేని వల్ల ఉపయోగాలు లేవు అవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ మేము మా టీమార్ట్ కానీ కొన్ని సూపర్ దర్శనాలు మేము పోయి చెక్ చేసాం. ఎందుకంటే రేట్స్ అన్ని మారిపోయినాయి. జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదివరకు ప్రైస్ కానీ ఈరోజు డిస్కౌంట్స్ వస్తాయి. ఆ జిఎస్టీ ఇస్తున్నారా లేదా అనేది కూడా మానిటరింగ్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మా అధికారులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మా మేయర్ గారికి, అదేవిధంగా మన ఏఎంసీ వెంకటరావు గారికి, అదేవిధంగా మదనకి అందరూ కూడా వచ్చిన పెద్దలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పైన జిఎస్టీ దాదాపుగా 10% నుంచి మరి తగ్గింపు రావడం, అందులో కూడా దీపావళి సందర్భంగా మరింత తగ్గింపు ధరలతో ముందుకు రావడం, ఈ ఎలక్ట్రానిక్ డీలర్స్ అందరికీ మరి దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఇక్కడ చేసేటువంటి పబ్లిక్ కూడా, ఎందుకంటే మన అవసరాల కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. మరి ఎక్కువ రేటు అవుతుందని చెప్పి మనం చాలా వరకు వాయిదా పద్ధతిలో కట్టుకుంటున్నాం. అయితే మరింత తగ్గింపు ధరకి ఎలక్ట్రానిక్ థింగ్స్ అయితే మనకు తెలుసు, మన ఇంట్లో ఫ్రిడ్జ్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఏసీలు కానివ్వండి, అలాగే ఎలక్ట్రికల్ థింగ్స్, కుక్కర్లు కానీ, ఓవెన్స్, ఇవన్నీ కూడా గృహ ఉపకరణ వస్తువులన్నీ చాలా తగ్గింపు ధరలకు రావడం. అది మనం రీసెంట్ గానే మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతి మీదుగా జిఎస్టీకి సంబంధించి అంటే ట్రాక్టర్స్ కానీ రైతులకు సంబంధించి వస్తువుల మీద
కూడా రీసెంట్ గా తగినంత జిఎస్టీ తగ్గించిందో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్, ఎలక్ట్రానికల్ గూడ్స్ అంతేకాకుండా మన యొక్క ఫుడ్ ఐటమ్స్ మీద కూడా చాలా వరకు తగ్గింపు ధరలు రావడం, ప్రజలందరూ కూడా మరి సుసంతోషంగా ఉండాలని, అందరూ కూడా అందుబాటు ధరలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా కొని ఆనందపడతారని, పేదరికం అనేది నిర్మూలన కోసం మన ప్రభుత్వం తీసుకోవడానికి మంచి నిర్ణయానికి దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఒక మంచి కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే మన ఏఎంసీగా చైర్మన్, మిగతా నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యప్రకాష్. నేను డిప్యూటీ కమిషనర్ స్టేట్ జిఎస్టీ నెల్లూరు, అలాగే నోడల్ ఆఫీసర్ ఫర్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ ఫర్ ప్రకాశం డిస్ట్రిక్ట్. మనకి ఈ నెల రోజులు గత 3 వారాలుగా ఇది సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ ప్రోగ్రాం జరుగుతున్నాయి. సో మొట్టమొదటి రోజున గ్రామ సచివాలయ స్థాయిలో సభలు జరగడం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ ర్యాలీ జరగడం, తర్వాత రైతు సేవా కేంద్రాలు, తర్వాత ట్రాక్టర్ ర్యాలీలు ఇలా జరుపుకుంటూ వచ్చాయి. నిన్నటి దినాన మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన ప్రోగ్రాం జరిగింది. మనకి కలెక్టరేట్ ప్రకాశం భవన్ దగ్గర నుంచి ఒక మెగా మెడికల్ ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ దాని మీద ట్యాక్స్ తీసేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ మీద అసలు ట్యాక్స్ లేనే లేదు. ఇంకా అనేకమైన మందుల మీద చాలా తక్కువ అన్నమాట, 5%లో తీసుకొచ్చారు. మెడికల్ కిట్స్ గతంలో 18% ఉండే 5%లకు వచ్చేసినాయి. ఈ రకంగా అలాగే మెడికల్ ఆక్సిజన్ అది 5%లోకి వచ్చింది. ఈ రకంగా హెల్త్కి సంబంధించిన అనేక వాటి మీద జిఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గాయి. దీనివల్ల ప్రజలకు మేలు కలుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటన్నమాట, ఈ వేళ నుంచి ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద ధరలు ఎలా తగ్గాయి. ఇవన్నీ చాలా వరకు 28% బ్రాకెట్లో ఉండేవి, అవి 18% అనమాట. అంటే 10% లాభం అనమాట. గతంలో 1,25,000 ఉండే ఒక ప్రొడక్టు ఇప్పుడు 1,18,000కి. అలా కాకుండా స్పెషల్ డిస్కౌంట్స్ లేదా ఫెస్టివల్ ఆఫర్స్ అని ఇలాంటివి వచ్చినాయి. వాటి మీద అల్టిమేట్గా సుమారుగా కన్జ్యూమర్స్కి ఏంటంటే 1,00,000 రూపాయల వస్తువు ఈనాడు 80,000కి 70,000కి వచ్చే పరిస్థితి ఉంది. ఈ అవగాహన కల్పించేందుకు గాను మనము ఈ కాపు కళ్యాణ మండపంలో ఈ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పో ఒంగోలుని ఏర్పాటు చేయడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారికి సూచనల మేరకు ఈ కార్యక్రమం ఈ రీతిగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలక్ట్రానిక్స్ డీలర్స్ కానివ్వండి, అలాగే ఆటోమొబైల్ డీలర్స్, తదితర వాణిజ్య వ్యాపార వర్గాల వారు ఈ వేదికను ఉపయోగించుకుని సో తమ వస్తువులు, తమ ఉత్పత్తుల మీద ధరలు ఎలా తగ్గాయి అన్నది కన్స్యూమర్లకు స్పష్టంగా తెలియజేసేందుకు కానీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిని ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలండి. ఈ కార్యక్రమాన్ని సందర్శించాలి, ఈ ప్రాంగణాన్ని సందర్శించాలి. సో వస్తువులు ధరలు తెలుసుకుని వారు దీన్ని కొనుగోలు చేసి వాళ్ళు చక్కగా వాళ్ళు పొదుపును, ఆ సూపర్ సేవింగ్స్ అన్నది వాళ్ళు స్పష్టంగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ కార్యక్రమానికి చక్కగా కోఆపరేట్ చేసిన ఈ ఎలక్ట్రానిక్స్ డీలర్స్ వారు కావచ్చును, తర్వాత అలాగే ఆటోమొబైల్ డీలర్స్ వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ వేదిక వాళ్ళకు ఒక మంచి మార్కెటింగ్ వేదికగా ఉంటుంది, ప్రజలందరిలోకి బలంగా చూసుకు వెళ్ళడానికి వీలు పడుతుంది. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మన ప్రీతమ ఒంగోలు శాసనసభ్యులు వారు దామచల జనార్దన్ సార్ గారికి, అలాగే మేయర్ మేడం గారు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం వల్ల ఈ కార్యక్రమంలో అందరికీ స్పష్టంగా తెలడానికి, ప్రజల్లోకి డీప్గా అవి చేరడానికి వీలు పడుతుంది. సో ఆ రకంగా వారు అందజేసిన సహాయ సహకారాలకి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వాణిజ్య పనుల శాఖ వారు ఒంగోలు 1 సర్కిల్ కావచ్చును, ఒంగోలు 2 సర్కిల్ కావచ్చు, అలాగే మిగతా మార్కాపురం సర్కిల్ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా దీంట్లో తమ వంతు విధులు సక్రమంగా నిర్వర్తించారు. ఈ కార్యక్రమం విజయవంతం కొనసాగడానికి అనేక ఏర్పాట్లు చేశారు. సో వారందరినీ అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలండి.